దివ్య దేవుని సమక్షములో ఉన్న మనందరికీ ఆయన అమూల్యమైన కృపా, కాంతి, కరుణ, శాంతి ప్రసాదింపబడను గాక. ఆమేన్. మరణాత. ప్రభునందు ప్రియులారా, ఈ వారం 18వ తారీఖు భస్మ బుధవారం. ఇంత పర్యంతం ముహూర్తాలన్నీ ముగింపై వ్రతాలు ఆరంభమవుతున్నాయి. ముహూర్తాలు ముగింపు చేసుకొని వ్రతాలు ప్రారంభిస్తూ ఉన్న ఈ దినాలలో కొన్ని వాక్యములు దేవుని గ్రంథములో నుండి మనం పరిశీలన చేసి ధ్యానం చేసుకుందాం. ఈ వ్రత దినాలు శిలువ ధ్యానం కొరకు మాత్రమే కాక కొన్ని తీర్మానాలు చేసుకోవటానికి, కొన్ని ఉద్దేశాలు దేవుని సమక్షములో మనం నిర్ణయించుకోవటానికి వీలు కలుగుతుందన్నమాట అండి. ఈ కాలంలో ప్రతి వారిలో ఒక తొందరపాటు స్వభావం, అవసరమైనవన్నీ అప్పు చేసైనా తీసుకోవాలి అన్న ఒక ఉబలాటం, ఒక ఆరాటం. కాబట్టి అప్పు చేయువారు అప్పును బట్టి భావికాల జీవితమును ఈవేళ జీవించేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి 10,000 సంపాదించే జీతగాడు 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటే ఆ ముందు 10 మాసాల జీవితం జీవించినేసినట్టే. అంటే తాను 10 మాసాల జీవితం ద్వారా సంపాదించే సొమ్మంతా ముందే కైవసం చేసుకుంటే మరి ఎట్లా మరి? కాబట్టి ఈవేళ మానవ తత్వం మారిపోతూ ఉంది. ఈ సెల్ ఫోన్ ఆగమనమును బట్టి, అన్ని వేగవంతం అవటం బట్టి, మిక్సీ గ్రైండర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద విల్లాల వరకు అన్ని అప్పుల ద్వారా, లోనుల ద్వారా, ఈఎంఐల ద్వారా అందుబాటులోకి వచ్చేయటం బట్టి మనిషి యొక్క తత్వమే భిన్నత్వముగా మారిపోతూ ఉన్న ఈ తరుణములో కొంత సంయమనం, కొంత ఇంద్రియ నిగ్రహం అలవర్చుకోవటానికి ఈ శిలువ ధ్యానమే ఒక మంచి అభ్యాసం, అలవాటు, కాలం అయి ఉంటూ ఉన్నది. మరి ముఖ్యంగా యవనస్తుని బిడ్డలకి అనుకున్నది అయిపోవాలా, క్షణాల మీద అయిపోవాలా? ఈవేళ చూస్తే ముఖ్యంగా మన ప్రదేశంలో ప్రతి బిడ్డకి, ప్రతి విద్యార్థికి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి. ఎంతైనా అప్పు చేసి వెళ్ళి సంపాదించుకోవాలి. ఇది ఒక వెర్రి, ఇదొక చాదస్తం, ఇదొక ఛాందస్సవాదం అన్నమాట అండి. దీనిని ఆసరా చేసుకుని అమెరికా వారు చెడ్డ వ్యాపారులు. డబ్బు ఎట్లా వస్తుందంటే గుంజటమే వాళ్ళ పని. నీతి నిజాయితీ తర్వాత సంగతి. ఇటువంటి గలిబిల్లి పిల్లలనైన వారిని ఆధారం చేసుకొని అక్కడ డొక్కు యూనివర్సిటీలు అన్నీ స్థాపించి రండి 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 మీ డబ్బులు ఇవ్వండి 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 అంటూ ఉంటే వీళ్ళు పోయి పాపం ఆ మాయలో పడిపోయి ఇల్లు, ఒళ్ళు, తల్లిదండ్రుల యొక్క ఆస్తి పాస్తులు, పుస్తులు మొత్తం తాకట్టు పెట్టి బికారులుగా మారిపోతూ ఉన్న పరిస్థితులు ఈవేళ చూస్తూ ఉన్నాం. కాబట్టి దినదినం నిగ్రహం తగ్గిపోతూ ఉంది. ఆవేశం, ఆక్రోశం, ఆశ, అభిలాషలు ఆకాశం నిండుతూ ఉన్నాయి.
మీన్స్ అండ్ రిసోర్సెస్ అంటాడు. మన అందుబాటులో ఉన్న సాధనాలు ఏంటి, అవకాశాలు ఏంటి అని బేరీజ్ చేసుకునే కాలం కాదు. అందుచేత ఈ శిలువ ధ్యాన కాలములలో శిలువ ధ్యానముతో పాటు బిడ్డలైన వారికి నిగ్రహం, సంయమనం నేర్పించుట చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను పురస్కరించుకొని కొన్ని ఉద్దేశాలు, కొన్ని దీక్షలు చేసుకుంటారు. రాత్రిపూట ఉపవాసం ఉంట, లేకపోతే పలహారం తింటాను, లేకపోతే నాకు ఇష్టమైన మాంసం ఆపేసుకుంటాను, సినిమాలు ఆపేసుకుంటాను. ఈ కాలంలో సెల్ ఫోన్ అవసరమైనంత వరకే చూస్తాను. ముఖ్యంగా బిడ్డలకు నిగ్రహం అలవరచుటకు ఇది మంచి కాలమానం అన్నమాట అండి. మరి ఏమనుకోవాకండి, నా అనుభవం మీద చెప్తే కొంచెం అర్థమవుతుందని తప్ప మరి ఏ విధంగా నా గొప్పని కాదు. మరి మా మామగారు చెప్పాడు, మండల కాలంలో చిన్న సూచన, బుధవారం శుక్రవారం న్యూస్ మానటం మంచిది. బుధవారం 2 రోజులే కాబట్టి అట్లా ఎక్కడ కానీ మాంసం పెట్టినా కానీ, కాలేజీలో మాంసం పెట్టినా కానీ చిన్న నిగ్రహం, ఇవాళ బుధవారం నేను తినను, వద్దు. ఆశ పుట్టినా కానీ ఆస్వాదించను. చిన్న చిన్న సూత్రాలు. అలాగే ప్రార్థన చేసుకుంటాను. నా భవిష్యత్తు విషయం 1 గంట సేపు శిలువ ధ్యానాలు పాటిస్తాను. 8 నుండి 9 దాకా ప్రార్థన చేసుకుంటాను. నా చదువుల కోసం, నా పెళ్లి కోసం, నా ఉద్యోగం కోసం, లేక పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటాం. దీక్ష పాటిస్తాం. సుఖోపవాసం జరిగిస్తాం. కాబట్టి ఇది అన్ని మతాలలో సర్వసాధారణం. కానీ క్రైస్తవ మతములోనే మన ఆశలకు, అభిలాషలకు పగ్గాలు లేకపోవటం అనేది విచారం. అందుచేత బిడ్డలైన వారికి కొంత సంయమనం, నిగ్రహం అలవాటు చేయటానికి ఈ కాలమందు మరి విశేషముగా ఈ మండల కాలమే ఎంతో తోడ్పడుతుంది. అందుచేత పెద్దలైనా పిల్లలైనా, ముఖ్యంగా యవన బిడ్డలైనా కొన్ని చిన్న చిన్న సూత్రాలు చెప్పండి. పలానా టైం వరకు శిలువ ధ్యానం చేసుకో, సుఖోపవాసం పాటించు. చిన్నపిల్లలే కాబట్టి ఇబ్బంది ఉండదు. పెద్దవారు, షుగర్ పేషెంట్లు, వేరే పేషెంట్లు అనుకోండి, మందులు వేసుకోవాలా. తినకుండా మందులు వేసుకుంటే పేగులు కాలిపోతాయి. అందుచేత మందుల కోసమైనా తినాల. అందుచేత ఔషధాలు తీసుకునేవారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు వీటి జోలి వెళ్ళొద్దు. మీ శక్తి కొలది, మీ సామర్థ్యం కొలది చేయండి. ముఖ్యంగా బిడ్డలైన వారు యవన కాలమందు ఈ చిన్న చిన్న సూత్రాలు, శిలువ ధ్యానం 2 గంటలు చేస్తాను, ఫేస్బుక్ మానేస్తాను, లేకపోతే మొబైల్ అరగంటే వాడతాను. మరి మా బోటోల కంటే మొబైల్తో పని ఉంటుంది, 3 పనులు చేసుకోవాలి, పిల్లలకి ఏం పని ఉంటుంది. టీవీ మానేస్తాను. కొన్ని వ్రతాలు చేసుకోవటానికి, తద్వారా నిగ్రహం అలవరుచుకోవటానికి ఈ మండల కాలమే ఒక మంచి అనుకూలమైన సమయం. అందుచేత అనేక అక్కరలతో, అవస్థలతో ఉన్న మనం
మన వీలును బట్టి దేవుని యొద్ద ఒక వ్రతం చేసుకొని, బైబిల్లో వ్రతాలు బోల్డ్ ఉన్నాయి. ఇటీవల మనం ధ్యానం చేసుకున్నాం, దాన్ని వ్రతం చేసుకున్నాడు. ఏంటి? రాజభోజనం మేము భోంచేయం. రాజు భుజించు మాంసాహారం మేము భుజించం అంటే మాంసం తినకూడదని కాదు. ఆ బబులోను కల్దీయుల దేశంలో మాంసాలు అన్య దేవుళ్లకు దేవతలకు అర్పించిన మాంసాలు వీరికి పెట్టేవాడు, అందుచేత మేము తినకూడదు. ఎస్తేరు దీక్ష చేసుకుంది. నా బిడ్డలైన వారి అంటే యూదులైన వారి రక్షణ కొరకు వారి మీద పొంచి ఉన్న ప్రమాదం ఖడ్గం వీడిపోయే వరకు నేను ఉపవాసం చేస్తాను, నాతో పాటు నా చెల్లికత్తలైన మీరు కూడా ఉపవాసం చేయండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మేము ఆ బంగారు ప్రతిమకు సాగిలపడం, అగ్ని అయినా పర్వాలేదు కానీ, దానియేలు అయితే సింహ బోనైనా పర్వాలేదు కానీ మేము సాగిలపడం. ఇలాగున వారు కొన్ని వ్రతాలు కొన్ని దీక్షలు చేసుకొని జయించి రాజులకు మహారాజులకు దేవుని మహిమను ప్రచురితం చేశాడు. ఇటీవల మహోత్సవాలు మన వ్రతముతో చేసుకుని మన మైల్ మిషన్ యొక్క ఘనతను వెల్లడి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి బయలు మిషనే వ్రతాలకు ఒక క్షేత్రం లాంటిది. మన పితరులైన వారు వ్రతాలు చేసేవారు, వ్రతాలు పాటించి అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసుకునే యోధులు, విశ్వాస వీరులై ఉంటూ ఉన్నారు. అలాగూ పండగలు చేసుకున్నాం. ఇక పండగలు అయిపోయినాయి కాబట్టి మన మనస్సు వ్రతముల తట్టు మళ్లించుకుందాం ఈ దుర్దినాలలో. అందుచేత దేవుని వాక్యం ఈ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహము గురించి ఏమి సెలవిస్తుంది అని మనం ఈవేళ పరిశీలన చేసి ధ్యానం చేసుకుందాం. నిగ్రహం అంటే మన ఆశలు, మన అభిలాషలు, మన కోరికలు మన స్వాధీనములో, మన అదుపులో ఉంచుకోవటం అన్నమాట అండి. కాబట్టి ప్రతి విషయంలో ఆశా నిగ్రహం కలిగి ఉండటం అనేది క్రైస్తవునికి ఒక పునాది వంటిది. మన జీవితంలో అన్ని రంగాలలో దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉండవలసి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం, మనస్సుకు లోబడక, వాంఛలకు కోరికలకు లోబడక జయించు వైనం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియములు అంటే మనలోనికి సమాచారం ప్రవేశించు ద్వారాలు. ఇవి 5. అందుకు సమాచారం ప్రవేశించు ద్వారాలను ఏమన్నామంటే పంచేంద్రియములు. ఏమిటి అయ్యి? 1 చూపు లేక కన్ను. మత్తయి సువార్త 6:22 మన ప్రాముఖ్య ఇంద్రియమై ఉన్న కన్నును గురించి యేసు ప్రభు మన తండ్రి మన దేవుడి లాగు సెలవిస్తూ ఉన్నారండి. చదవండి అమ్మా. దేహమునకు దీపము, దేహానికి దీపం కన్నే గనుక, కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను స్పష్టముగా మంచిగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కాబట్టి కన్ను శరీరానికి దీపం. దీపం గ్రహింపగలిగేది కన్నే, వెలుగు చూడగలిగేది కన్నే. కాబట్టి కన్ను వెలుగులో ఉంటే
ఒళ్ళంతా వెలుగులో ఉంటుంది. ఉదాహరణకి లైట్లు ఆరిపోయినాయి, లైట్లు ఆపేసాం, చీకటి. కంటికి చీకటి కనబడగానే రకరకాలైన ఆలోచనలు వస్తాయి, రకరకాలైన భిన్న అభిప్రాయాలు, భిన్న ఆలోచనలు కలుగుతాయి. ఎందుకు? దీపాన్ని, వెలుగును గ్రహింపగలిగేది కన్నే. అందుచేత వాక్యం సెలవిస్తుంది, మీరు వెలుగు జీవులు కాబట్టి పగటి వేళ వెలుగు సంబంధులే జీవించండి. దుర్మార్గులు, దుష్టులు అంటే అందరు కాదండి, ఎక్కువ శాతం దుష్ట మృగాలు, క్రూర మృగాలు, అలాగే మాంసాపేక్ష గల మృగాలు ఎప్పుడు సంచరిస్తాయి? రాత్రిపూట. అలాగే పెంపుడు జీవులు, హాని లేని జీవులు, మానవునికి ప్రయోజనకరమైన జీవులు ఎప్పుడు సంచరిస్తాయి? ఉదయకాలం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు పగటి సంబంధులు కానీ మీరు చీకటి సంబంధులు కారు. రెండవది వినికి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఏమి వినాలి అంటే, క్రీస్తును గూర్చిన మాటల వలన ఏం కలుగుతుందంటండి? విశ్వాసం. విశ్వాసం పలుకు మనిషికి విశ్వాసం రగిలిస్తుంది. అలాగే వాసన, వ్యర్థమైనవి వినటం బట్టి మనస్సుకి ఏం కలుగుతుంది? కలత కలుగుతుంది. అందుచేత విశ్వాసమును బలపరచు, విశ్వాస దివ్వే అయ్యున్న వాక్యమును అనుదినం మనం ఏం చేయాలండి? పఠించాలి, ధ్యానించాలి. తద్వారా విశ్వాసమును పెంపొందింపజేసుకోవాలి. విసుగుదలను, అలాగే విస్మయమును, భయమును వాక్యం వినుట ద్వారా పరిహారం చేసుకోవలసిన వారమై ఉన్నాం. రెండవది చెవి. మూడవది ముక్కు, ఘ్రాణము. కాబట్టి మనం దేవునికి ఇంపైన సువాసనగా, ప్రతి వారికి సుగంధం పరిమళించు సువాసనగా జీవించవలసి ఉన్నాం. గమనించండి, ఒక చిన్న సాక్ష్యం. మరి మీతో చెప్పలేదు, యాజకులకు చెప్పాను, చాలామందికి చెప్పాను, మీకు కూడా చెప్పవలసి ఉంది. మరి మన మహోత్సవాల పందిరికి దక్షిణ వైపు, మామిడి చెట్ల వైపు బయటికి వెళ్ళటానికి అవకాశం లేని కారణాన కాంపౌండ్ వాల్ విస్తారంగా కట్టి ఆ స్థలమంతా కబలించి వేసిన, లేక ఆ ఓనర్లైన వారు ఆక్రమించుకున్న కారణాన అక్కడ బాత్రూములు కట్టాలా, బాత్రూముల నీళ్లు బయటికి పెట్టాలా అనే ఉద్దేశంతో, మరి అనూహ్యంగా మరి నాకెందుకు ఆలోచన లోపించిందో, అంత విచక్షణ లోపించిందో నాకు అర్థం కావట్లేదు అన్నమాట. ఒక విధంగా అయోమయంగా తొందరపాటుతో బాత్రూములు గబగబా కట్టించేసేసి హుటాహుటిన హడావిడిగా ఈ బాత్రూంలో వ్యర్థ పదార్థం అంతా కూడా, మలమంతా కూడా పోగవుటకు, మరి మీరు ఎంతమంది గ్రహించారో కానీ పెద్ద గుంట తీసామన్నమాట. మరి ఆ గుంట చూసి భయపడకుండా చుట్టూ పట్టాలు కట్టి నిర్బంధించేసాం. నాకైతే భయం వస్తుంది, ఆ గుంట నిండితే ఏమైపోతామని. అందుకే పగలు రాత్రి ఆ గుంటను చూసుకోవటం, దానికి ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందిని పెట్టి తోడించటం. ఇక్కడ ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, అందరూ వేల మంది
అక్కడ వ్యర్థాలు విడిచిన ఆ గుంటలో ఒక మురుగు, ఒక పెద్ద ప్రవాహంగా ఉన్నా ఎక్కడా కూడా కనీసం వాసన లేకుండా ఉందండి. చూసారా? నాకు అంత ఆలోచన రాలా. సదుపాయం చేయాలన్నా తపనే తప్ప వాసన వస్తుంది అన్న ఆలోచన నశించిపోయింది. నిజమే, పక్కనే వంటశాల ఉంది, పక్కనే క్యాంటీన్ ఉంది, పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, పక్కనే మేము ఉన్నాం ఆమెడ దూరంలో. అయినా కానీ ఎక్కడా ఏం లేదు. ఎందుకంటే మేమేమని చెప్పాలా? అందుకే మా యాజకులు కూడా చెప్పాను, మన మట్టుకు మనం బయటికి వెళ్ళి వచ్చి ఒక నిమిషం తర్వాత మళ్ళా వెళ్తే శుభ్రం చేసినాక మన కంపు మనమే తట్టుకోలేము. అటువంటిది 1000 మంది వ్యర్థం విడినా కానీ అక్కడ గుంట దగ్గరికి వెళ్ళి కూడా గమనించా, ఏమి. తర్వాత నాకు జ్ఞానం వెలిగి బహుశా ఆ భయం కలిగితే ఆ పని చేయనేమో, అందుకు దేవుడు మైమర్పించారేమో, అది కూడా నాకు తెలియదు. కాబట్టి ఇటువంటివి ఎన్నో 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 ఎన్నో. మరి హుటాహుటిన మహోత్సవాలకి అమ్మగారి సమాధి పైన రాయి తెప్పించాలి హడావుడిగా. మరి ఆలస్యం అయిపోతుంది, వడివడిగా తెప్పించాలని ఫోన్లు చేస్తుంటే మహోత్సవాలు ఆరంభమయ్యే రోజు కూడా ఆదివారం ఉదయం కూడా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు దాకా బీభత్సమైన వర్షం అంటండి. చూసారా? మనకు అసలు ఏమీ లేదు. కాబట్టి మన వందం రథముతో దీక్షతో ప్రార్థించను బట్టి ఇటువంటి మహత్కార్యాలు ఎన్నో దేవుడు కనుబరిచాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా కార్యం జరిగించగలరు. ఎప్పుడు అనగా మనం పట్టుదలతో వ్రతముతో పుంగునుకొని ప్రార్థించినప్పుడు. తర్వాత మనం చూస్తే నాలుక రుచి. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. కాబట్టి ఈవేళ మనం తినేది ఒంటి కోసం కాదు కానీ నాలుక కోసం. మనం తినేదంతా పంటికి బాగుండాలా, ఒంటికి ఏమైనా పర్వాలా. ఒంటికి ఏమైనా కానీ మందులున్నా వేసుకోవటానికి. చూడండి, ఈవేళ మనం తినే తిండ్లన్నీ నాలుకకా దేహానికా? చెప్పండి. నాలుగుకి. మన పితరులైన వారు ఒంటికి మంచిది కాదురా అనేవాళ్ళు. జబ్బు చేసుద్దిరా అమ్మాయి, తినబాక అమ్మాయి, ఒంటికి మంచిది కాదా అమ్మాయి అని స్త్రీలను అనేవారు. ఇప్పుడు ఎవరినైనా ఆ మాట అంటున్నారా? తిను, నీకు ఇష్టంగా తిను, తర్వాత ఏమనైతే మందులు వేసుకుందాం, హాస్పిటల్కి వెళ్దాం, ఇష్టం ఎందుకు వేసుకో, ఇంకోటి వేసుకో. చూసారా? అవునా కాదా? కాబట్టి జీవ మరణములు దేనివసం అంట? అది తిండైనా, అది పొలుకైనా, ముద్దులైనా గుద్దులైనా దేని బట్టి? నాలుకను బట్టి. ఆరోగ్యమైన మంచమైన దేని బట్టి? నాలుకను బట్టి. అందుచేత వాక్యం అంటది, సామెతలు అంటాడు, సొలొమోను అంటాడు, జీవ మరణాలు దేని వశం? ఎంత ఉంటుంది ఇది? బెత్తి అంత ఉంటుంది. కానీ
తెడ్డాం, మన శరీరం మొత్తానికి ఇదే తెడ్డాం. బాగుందా ముందుకు వెళ్తాం, బాగోలేదా ఈ పగులుద్ది, పన్నులు తింటాం. దేన్ని బట్టి? ఆసుపత్రి పాలవుతాం. దేన్ని బట్టి? నాలుగు బట్టి. అందుచేత ఈ 40 రోజులు ఏం చేద్దాం? నాలుక ఆగ్రహం, నాలుక నిగ్రహం. ఏ నిగ్రహం చెప్పండి? నాలుక నిగ్రహం. అందుచేత సాయంకాలం పూట మీకు ఏది పెట్టినా తినండి. చూద్దాంగా మరి. తర్వాత చర్మం, స్పర్శ, ఇదొక్కటే మన శరీరానికి కాక మిగిలిందన్నమాట అండి స్పర్శ. ఈ విషయాలలో పంచేంద్రియముల విషయములో నిగ్రహం అలవరుచుకోవటం వ్రతములో మనకు సాధన, తద్వారా జీవితములో ఇది ఉపయోగం పడటానికి వీలు కలుగుతుందన్నమాట అండి. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను మీ శరీర స్పేర్ పార్ట్స్ ని, మీ శరీర అవయవాలని దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. చూసారా? మిమ్మును మీరే, మేము నూతన జీవితం జీవించి ఉన్నాం, మేము ప్రభువులో జన్మించి ఉన్నాం. మా జీవితం ఇక మీదట ప్రభువులో ఉన్నది, ప్రభువును బట్టి ఉన్నది, ప్రభు కొరకు ఉన్నది అని మీరు ఎంచి భావించుకొని మీ కొరకు కాక, చదవండి అమ్మా, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను మిమ్ములను దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఎవరికి అప్పగించండి? దేవునికి. అందుకే తనువు నాదిది ఓ గైకొనుమి, తనువు నా దేహము ఇదిగో గైకొనుమి. దేవా తీసుకొనుమి, తీసుకో. నా దేహములోని దినములు క్షణములు తీసుకో. వినుతిన్ ప్రవహింప చెయ్యుము. నిన్ను కీర్తించేలాగా, నీకు ఉపయోగపడేలాగా, నీకు మహిమ తెచ్చేలాగా, నీకు వన్నె కలిగించేలాగా, నీవు నన్ను వందించేలాగా దినములు క్షణములతో పాటు నా అవయవములన్నీ నీతి సాధనాలుగా నీ కొరకు వాడుకోయా అని ఈ చరణం ఆధారంగానే మన జనకుడు మహత్తరమైన మహనీయమైన సమర్పణ గీతం రచించాడు. ఇప్పటికీ సమర్పణలో అది ఒక చరిత్రాత్మక అద్భుతమైన గీతం. కాబట్టి దేవా, నా తనువు ఇదిగో, నీవు గైకో, నీవు అందుకో, నీ మహిమ కొరకు వినియోగించు శక్తి నాకు దయచి. చూసారా? నువ్వు అందుకో, నీ మహిమ కొరకు వాడుకో, తద్వారా నన్ను నీవు మన్నించు, నన్ను నీవు అంటే కీర్తించు, ప్రస్తుతించు. ఆశ నిగ్రహం అనగా సన్యాసం కాదు, లంకనం కాదు, పరిత్యాగం కాదు. గమనించారా? నేను వ్రత దినాలలో సన్యాసం చేస్తా, తెల్ల చీర కట్టుకుంటా,
చెవు పోగులు, ముక్కు పోగులు, మెడలో ఏం వేసుకోను, నేను ఏమీ తిన్ననో, గంజి తాగుతా సస్తావు. అదిగా దేవుని వాక్యం చెప్పేది. లంకనం చేయమని, కంకణం కట్టుకోమని కాదు. నేను దేవదాసయ్య గారు పెళ్లి చేసుకోవాలా, నేను పెళ్లి చేసుకోను, పిండాకోడు సస్తావు, తిండి పెట్టేవాడు ఉంటారు తర్వాత. దైవజనుడు కాబట్టి, ఆయన దైవాంశ సంభూతుడు కాబట్టి ఆయన సరిపోయింది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే సొక్కా పట్టుకొని ప్లాట్ఫామ్ మీద బతుకురా అంటారు. అర్థమైందా? ఏ పెళ్ళి కుదరట్లా, ఏ పెళ్ళి సెట్ అవ్వట్లా, నేను పెళ్లి చేసుకోను అంటే నీ కర్మ అది, ఎవడేం చేస్తాడు? కాబట్టి రోడ్డు ఎక్కితే యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పేసి రోడ్డు ఎక్కకుండా ఉంటావా? జాగ్రత్తగా వెళ్తాం, జాగరూకత కలిగి వెళ్తాం. కరోనా బయటికి వెళ్తే చచ్చిపోతున్నారని చెప్పి మనం వెళ్ళకుండా ఉన్నావా? ఏం చేసాం? ముక్కుకి మాస్కులు వేసుకొని శానిటైజర్లు పెట్టుకొని బతకలేదా? ఆశా నిగ్రహం అంటే లంకనం కాదు, సన్యాసం కాదు, అది సమతల స్థితి. మోడరేషన్ అంటే సమతుల్యత, సమబుద్ధి పాటించటం. ఏం చెప్పండి? బ్యాలెన్స్. ఏం చెప్పండి? బ్యాలెన్స్. మానవ జీవితంలో కూడా ఏం కావాలండి? బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ నేర్చుకోవటం కోసమే ఇటువంటి వ్రతాలు దోహదపడతాయి అన్నమాట అండి. లోకాశల పట్ల మనం ఎలాగూ స్పందించవలనో నేర్పించే ఆధ్యాత్మిక గుణమే ఈ ఆశ నిగ్రహం అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో ఉన్న ముఖ్య అంశాలు ఏమనగా, లోకములో మీరు ఆశ నిగ్రహం కలిగి ఉండండి అంటే లోకమంతా వదిలేయండి అని కాదు, లోకం వదిలేసి సన్యాసం పుచ్చుకొని అరణ్యంలో వాసం చేయండి అని కాదు. భక్తి అంటే కేవలం అన్ని పనులు మానివేయటం మాత్రమే కాక, ఆ కార్యముల పట్ల మన హృదయ స్థితిని మనం పరిశీలించి మనం రూపాంతరం చెందటం అని మనం చూస్తూ ఉన్నాం. రెండవది మితము మరియు సమతుల్యత. తిండి, నిద్ర, పలుకు, లోక సంబంధమైనవి ఎంతవరకు అవసరమో అంతవరకే మితముగా ఉండటం దేవుని చిత్తం. మితం దైవ చిత్తం. మరి ఒక అంశం ఏమనగా, ఆలోచనలు మరియు కోరికల యొక్క సమతుల్యం. బహిరంగంగా పాపము చెయ్యు క్రియల కంటే ముందు మన మనస్సులోనే పాపం ఆరంభమవుతుంది. మనసులో పాపం అనుకున్నప్పుడు మానుకుంటే పాపానికి దూరం అవుతాం. అనుకున్న పాపమును పూనుకుంటే మనం చేయకుంటాం, ఇబ్బంది పడతాం. తర్వాత ఇంపల్సెస్ అనగా అంతరంగ ప్రేరేపణ. మన ప్రేరణ మంచిదా కాదా, అలాగే ఆశల పట్ల మనకున్న వైఖరి. రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక. చూసారా? కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించు. కీడు వలన నీవు జయింపబడవాక. నిన్ను కీడు జయించిందంటే నువ్వు కీడుకి బానిసవి. నువ్వు మేలు చేసి కీడును జయించు. పౌలు గారు చెప్పే సూత్రం, మనము దేనికి బానిసలమై ఉన్నాం,
దేనికి బానిసలమంటే ఏ అలవాటు మనల్ని జయిస్తుందో దానికి మనం ఏమై ఉన్నామండి? బానిసలమై ఉన్నాం. రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం తాము చదవండి. భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును. వినండి, అలవాట్లు అంటండి, మరి సైకాలజీలో చూశాను కానీ చదవలేకపోయాను. అలవాట్లు అంటండి మన మెదడులో ఒక గూడు కట్టుకుంటాయంట. మన అలవాట్లు మెదడులో ఒక గుంటలాగా పడతాయంటండి, ఒక ముద్ర వేసుకుంటాయంట. అందుచేత అలవాట్లు అనేవి మనం మానలేము, ముద్ర పడిపోద్ది, ఇక్కడ స్టాంప్ పడిపోద్ది అంట బుర్రలో. అందుకే హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు. అవి మంచివైనా చెడ్డవైనా. ఆదివారం సమయానికి ఆరాధనకు వస్తున్నాడు, శరీరం లేపేస్తుంది, లేమ్మా ఆదివారం తెలియదా, బుర్రలో ముద్ర పడిపోద్ది. వడివడిని వచ్చేస్తాం, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకుంటాం, ఆనవాయితీ అలవాటు ముద్రపడిపోద్ది. శరీరం మనస్సుకు లోబడిపోద్ది. గమనించాడా? మరి ఒక వర్షన్ మీకోసం చదివి వినిపిస్తున్నానండి. ఒక వ్యక్తిని ఏది జయిస్తుందో దానికి అతడు బానిస అవుతాడు. చూసారా? ఒక వ్యక్తిని ఏది జయిస్తుందో అతడు దానికి బానిస అవుతాడు. ఈవేళ మనందరినీ జయించేసింది సెల్ ఫోన్. ఇంకా ఎలాగూ జయించాలి, ఇంకా ఎలా జయించాలని కంపెనీలు నిత్యం పొంచి ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువగా ఎలాగ పిల్లలు చూడాలా, ఇంకా ఎక్కువగా ఎలాగ పెద్దోళ్ళు చూడాలా, ఇంకా ఎక్కువసేపు ఎలాగూ సెల్ ఫోన్కి అతుక్కొని ఉండాలా అని కోట్ల డాలర్ల సొమ్ము వెచ్చించి ఇంకా మనం సెల్ ఫోన్ అధికంగా చూసేలాగా కొన్ని బిలియన్ డాలర్ల రీసెర్చ్ జరుగుద్ది అన్నమాట. కంపెనీల పని ఏంటంటే మనల్ని ఇంకా బానిసలు చేయాలి. దానిలోకి వెళ్ళొద్దులేండి, మనకు అనవసరం. రకరకాల కుట్రలు కుతంత్రాలు వారు చేస్తారు. దేనికి? మనల్ని ఇంకా బానిసలు చేయడానికి. కాబట్టి మనం వారి ఊరికి లోనైపోయి ఇంకా బానిసలైపోతూ ఉన్నామా? మనం వారి ఉచ్చుకు మనం లోబడక జయింపగలుగుతున్నాం, బయటికి రాగలుగుతున్నామా? పరిశీలిద్దాం. కాబట్టి 1 కొరింథీ 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. గమనించండి, ఇక్కడ పౌలు గారు మితమును చాలా విశేషముగా వర్ణిస్తారు. ఆయన వర్ణన అమోహం, అతీతం, అద్భుతం. మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు పాఠంలోకి వచ్చాం. ఇటలీ దేశం బహుశా మిలాన్ ప్రాంతములో ఒలింపిక్ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒలింపిక్ ప్రపంచ దేశాల 5 ఖండాల 5 కాంటినెంట్స్, అందుకే 5 రింగులు ఉంటాయి. మా చిన్నప్పుడు ఒలింపిక్స్ అంటే పిచ్చి, విపరీతంగా చూసేవారం. ఆ బొమ్మలు ఎక్కడుంటే తీసుకునేవాళ్ళం. ఎవడు ఎన్ని మెడల్స్ గెలిచాడు, ఎవడు ఏం చేస్తున్నాడు చూసేవాళ్ళం. ఈవేళ మూలకు పడిపోయింది. నేను ఆశ్చర్యపోతున్నా, ఏంటబ్బా ఈవేళ ఒలింపిక్స్ అంటే ఏం ఒలింపిక్స్, ఎవరు చూడలేదు ఏంటబ్బా, నేను ఆశ్చర్యం కలుగుతున్నా నాకు ఈవేళ. ఇది గ్రీక్లో ప్రారంభమైందన్నమాట అండి. గ్రీస్
దేశంలో పౌలు గారి కాలంలోనే ప్రారంభమైంది. దీన్ని ఏమన్నారంటే ఇస్థ్మియన్ గేమ్స్, ఇస్థ్మియా క్రీడలు అని గ్రీస్ దేశంలో ప్రారంభించాడు. కేవలం ఈ క్రీడలని వినోదం కొరకు మాత్రమే కాక ఆరాటముతో వారు సాధన చేసి కిరీటము కొరకు ఆరాటముతో పోరాడేవారు. దేనికోసం అండి? కిరీటము కొరకు ఆరాటముతో పోరాడేవాడు. ఏం పొందాలని? కిరీటం. గమనించండి. తర్వాత కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం, మీకు చూపిస్తాను. ఈ క్రీడలు వినోదం కొరకు కాదు, కానీ వారి గొప్పతనాన్ని, వారి విశేషతని వీళ్ళు చూడండి. అమెరికా వారు క్రీడాకారుని బాల్యం నుండి తయారు చేస్తాడు. రష్యా దేశాలు ఈతల స్విమ్మింగ్ పోటీల్లో మా పిల్లలైన వారు రాణించాలని చెప్పి వారే 2 నెలల 3 నెలల పిల్లల్ని నీళ్ళలో దింపుతారు. 2-3 నెలల నుంచి వాళ్ళకి ఏం నేర్పించాలా? ఈత నేర్పించాలి. నేర్పించి ఒలింపిక్లో ఆడాలా, క్రీడలు ఆడాలా, మెడల్ సంపాదించి జయం తేవాలా, దేశానికి వన్నె తీసుకురావాలా. ఆరాటం. ఆ ఆటలు ఈ కొరింథీ సంఘానికి సమీపంలో ఆడుతున్నారంటండి. పౌలు గారు గ్రహించాడు. దానిని ఉద్దేశించి పౌలు గారు ఆ క్రీడలని ఆధ్యాత్మిక ప్రయాణముతో పోలుస్తూ ఈ లేఖనములో రాస్తూ ఉన్నారు. మీరు కూడా కాసేపు వీలుంటే, ఖాళీ ఉంటే క్రీడలు చూడండి. ఎలాగ ఆడతారో, ఎలాగూ పోరాడతారో, ఎలాగూ పోటీ పడతారో, ఇచ్చే మెడల్స్ కొరకు ఎలాగో వారు తహతహలాడతారో చూడండి, గమనించండి. పౌలు గారు అంటారు 9:27, గాలిని కొట్టినట్టు నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని. నేను పోట్లాడలేదు. గమనించండి, బాక్సింగ్ చూస్తారు. ముందేమో పరుగు పందెం గురించి పౌలు గారు తెలియజేస్తారు. ఇక్కడ బాక్సింగ్ అనే క్రీడ గురించి పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. అన్ని క్రీడలని వాక్యముతో కోడీకరించి పౌలు గారు అభివర్ణించే మహత్తరమైన ఆత్మజ్ఞానం, విద్య, నిపుణత కలిగిన నిష్ణాతుడు పౌలు గారు. కాబట్టి ఆయన జ్ఞానం ఆలోచనకి అందదు. ఆలోచిస్తే సబాష్, ఎందుకంటే అది ఆత్మజ్ఞానం అన్నమాట, మనకు అందదు. చదువుకుందాం. 27, గాలిని కొట్టినట్టు నేను వ్యర్థంగా ఆడలేదు, నేను గాలిని కొట్టట్లేదు, కానీ ఎదుటిన్న శత్రువుని కొడుతూ ఉన్నాను అంటాడండి పౌలు గారు. చదువమ్మా. నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. సరా, అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని భయపడి నా శరీరమును ఏం చేస్తున్నాను? నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ఇంగ్లీష్లో రాయబడిన మాట బఫెట్. చూపించండి బొమ్మ. అంటే పిడిగుద్దులు. నేను నా శరీరమును పిడిగుద్దులు గుద్దుకుంటూ ఏం చేస్తున్నాను? లోపరుచుకుంటున్నాను. చూడండి, ఆటగాడు తన ముఖాన్ని పిడిగుద్దులకు లోన్ చేసుకుని గట్టిపరుచుకున్నాడు. ఇప్పుడు క్రీడలోనికి వెళ్ళి ఆ క్రీడలో తాను గుద్దులు తిన్నప్పుడు ఓడిపోడు. ఎందుకు? ఆల్రెడీ గుద్దులు గుద్ది గుద్ది ముఖం అంతా ఏమైపోయింది? మొద్దు బారిపోయింది. గుద్దులతో ముఖం అంతా ఏమైపోయింది?
అందుచేత ఆటలో తను కొట్టినా కానీ మొద్దు బారిపోయాడు కాబట్టి పట్టింపు ఉండదు. ఇంకా ఎందుకు? తన దేహాన్ని ఏం చేశాడు? నలగా కొట్టుకున్నాడు. రైట్. కాబట్టి మన దేహాల విషయంలో మనం నలగొట్టుకుంటూ ఉన్నామా, లేకపోతే గాలికి వదిలేస్తూ ఉన్నామా? గమనించండి. డాక్టర్లు చూసి చెప్పేస్తారు. మన స్థూలకాయం చూసి, మన దేహం చూసి వాళ్ళు తరాసేసేస్తారు. వాళ్ళకి అర్థమైపోద్ది. దేహం చూస్తే వీళ్ళు కంట్రోల్లో ఉన్నారా, కంట్రోల్ తప్పిపోయారా అర్థమైపోతుంది. కాబట్టి మీకైనా అర్థమైపోతుంది తల్లులుగా. మీ బిడ్డలేని వారు ఎలాగున్నారు, ఎలా తింటున్నారు, నిద్రపోకపోతే వారి మొక్క వాళ్ళకి మీకు చెప్పేస్తారు. గ్రహించగలరు, గ్రహింపు శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. అందుచేత శరీరాన్ని వశపరచుకొని లోపరచుకొని జీవించేవారెవరో, శరీరాన్ని గాలికి వదిలేసి ఏమనుకోబాకండి, ఊరిల్లాగా ఊరింపజేసే వాళ్ళు ఎవరు అర్థమైపోతుందన్నమాట. ఎవరికి? డాక్టర్లకి, ఎదుటి వారికి. గమనించండి. కాబట్టి క్రైస్తవులంగా దేహాన్ని వశపరచుకునే విద్య అవసరం. పౌలు గారు అంటారు, నేను నా దేహాన్ని ఏం చేస్తూ ఉన్నాను? నలగొట్టుకొని దాన్ని లోబరుచుకుంటున్నాను. దేహానికి అవసరమైనది ఇచ్చారనుకోండి, అది మీకు లోబడదు. మన దేహాన్ని కూడా పెంపుడు జీవిలాగా చూసుకోవాలా. దానికి అన్ని నిమిత్తంగా పెడితే కంట్రోల్లో ఉంటుంది. కోరిందల్లా పెట్టారనుకోండి, ఏముంది? అది క్రూర మృగం అవుద్ది, గాండ్రస్తుంది, ఎగబడుద్ది, కొరుకుద్ది, రక్కుద్ది. ఏంటది? అదుపు లేని దేహం. కాబట్టి ముందు కిరీటం కొరకు నేను పోరాడుతూ ఉన్నాను అంటూ ఉన్నారండి పౌలు గారు. ఇశ్రాయేలు ప్రయాణం, ఉదాహరణకి ఐగుప్తు, అరణ్యం, కానాను. ఐగుప్తు ఆరంభం, అరణ్యం ప్రయాణం, కానాను పందెపు రంగం యొక్క గమ్యం, ఫినిషింగ్ లైన్. ఒక చిన్న పందెపు రంగం వేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న రేస్ పెట్టుకుందాం, చిన్నది. ఆలోచించండి. ఐగుప్తులో ప్రారంభమయ్యాడు. 40 సంవత్సరాల అరణ్యములో నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? కానాను వెళ్ళాడు. ఎవరు అదుపులో ఉన్నారు, ఎవరు పొదుపులో ఉండి ప్రయాణం చేశాడు, ఎవరు అదుపు తప్పాడు, అదుపు తప్పిన వారు ఏమయ్యాడు? పౌలు గారు రాస్తుంటే బుర్ర బద్దలైపోయింది అన్నమాట. చదువుకుందాం, మీకు వివరిస్తాను, ముగించేసుకుందాం. మరికొన్ని విషయాలు దేవుని చిత్తం బట్టి వచ్చే ఆదివారం వివరించుకుందాం. అందరూ మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. ముందు చదువుకుందాం, తర్వాత ధ్యానం చేసుకుందాం. వినండి. దీని అంశం పరుగు రంగం, పితరుల ప్రయాణం యొక్క పోలిక. లేక పరుగులో వీరుడు, అరణ్యములో పితరుడు.
పందెపు ఆటగాడు, పతనమైన పితరుడు. మీ ఇష్టం ఏమంటారు అనండి. పందెపు ఆటగాడు, పతనమైన పితరుడు. పరుగు రంగం, పితరుల అరణ్య ప్రయాణం యొక్క పోలిక. మత్సుకి చూద్దాం. అందరూ దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మీరు చదవకపోతే మీ బుర్ర పనిచేయదు, కాబట్టి నేను వివరించినప్పుడు మీకు అర్థం అవ్వాలంటే దయచేసి అన్నాను, మనసు పెట్టి చదువుకుందాం. అందరం చదువుదాం. అమ్మ సిద్ధంగా ఉన్నారండి? 1 కొరింథీ 10 కేవలం 5 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. చాలు. ఇక్కడ ఆరంభంలో ఇంచుమించు 5 లక్షల పురుషుల కాల్బలం, అంటే 20 లక్షల మంది బయలుదేరారు. స్టార్టింగ్ పౌలు గారు అంటారు, ఆరంభంలో అందరూ సమానమే. అందరూ ఒకే రీతిగా పరుగు ఆరంభించారు. అందరూ 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 అని 5 సార్లు అంటారు. అందరూ ఒకే రకమైన వారు. వారందరూ సముద్రంలో నడిచిరి. వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. వారందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అందరూ ప్రయాణములో 5 అనుభవాలు ఉనికి పుచ్చుకున్నారు. కానీ కొందరే గమ్యం చేరాడు. ఆరంభములో అందరూ ఒక్కటే, కానీ అరణ్యములో కొందరు, అంటే అందరూ నశించిపోగా కొందరే గమ్యం చేరాడు. ఎందరు అంటే 2, యెహోషువ, కాలేబు. అంటే అక్కడ ఐగుప్తులో ఆరంభమై కానానులో ముగింపైన వారు 2. మిగతా వారందరూ మధ్యలో పుట్టినోళ్ళు, మధ్యలో పెరిగినోళ్ళు చేరాడు. ఏంటి ఇంత విచిత్రం? 20 లక్షల మంది ఆరంభమయ్యాడు, 2 గమ్యం చేరాడు. ఇదేంటండి విడ్డూరం? చూద్దాం ఒకసారి. సార్ పీపీటీ పెట్టండి. పరుగులో వీరుడు, సమన్వయం. అపోస్తలుడైన పౌలు క్రమశిక్షణ మరియు ఇశ్రాయేలు పతనం నుండి పాఠాలు.
వారు ముగించటకై మన దేహం లోపరుచుకున్న ప్రాముఖ్యమైన శ్రేణుల పతనం మనకు హెచ్చరిస్తూ ఉంది. నెక్స్ట్, ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని శరీరం నల్లగొడ్డలో లోపరుచుకుని నల్లగొట్టుడు అంటే సబ్జెక్షన్. ఎందుకంటే భ్రష్టుని కాకుండా ఉండునట్లు నేను ఇష్టనవ్వాలి అంటే నల్లగొట్టు కావాలి. నెక్స్ట్, ఇశ్రాయేలు అనుభవం క్రైస్తవ సాదృశ్యం. అందరూ మేఘం క్రింద ఉన్నారు. మేఘము క్రింద అనగా బాప్తిస్మం. అందరూ మోషేను బట్టి బాప్తిస్మం పొందారు, అంటే క్రీస్తులోనికి ఏకమయ్యాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం భుజించాడు, అంటే అందరూ దేవుని వాక్యాహారమును అంతరంగ సంస్కార భోజనమును పాల్పొందాడు. అందరూ ఆత్మ సంబంధమైన పానము చేశారనగా అందరూ పరిశుద్ధాత్మ నింపుదల అందుకున్నారు. అందరినీ ఆ బెండ వెంబడించింది, అలాగే మనందరినీ ప్రభు వెంబడిస్తూ ఉన్నారు. నెక్స్ట్, అందరూ సముద్రం గుండా నడిచాడు. రక్షణ మరియు బాప్తిసానికి సాదృశ్యం. నెక్స్ట్, బండ ద్వారా పోషింపబడ్డారు, అంటే మన్నా ద్వారా, బండ నీళ్లు అనగా బండ జలము ద్వారా పోషింపబడ్డారు. నెక్స్ట్, అనేకులు అరణ్యములు కూల్చివేయబడ్డారు. అధికులు ఆశా నిగ్రహం లేకపోతే పతనం తప్పదు. దేవుని వారి యందు ఇష్టుడిగా లేకపోయినా కారణం ద్వారా భ్రష్టుడైన కారణాన ఇరువురే గమ్యం చేరాడు. 5 విషయాలు, ఈ 5 సంగతులు సూచిస్తూ ఉన్నాయి. గబగబా ముందుకెళ్దాం. మేఘము క్రింద ఉండటం అంటే ఆరంభములు అందరూ బాప్తిస్మం పొందాడు. సముద్రంలో నడిచారు అనగా సహవాసం కలిగిన వారై ఉన్నారు. నెక్స్ట్, మోషేను బట్టి బాప్తిస్మం పొందారంటే మోషేతో ఒకరై నడిచాడు. అలాగే మనము కూడా బాప్తిస్మము ద్వారా క్రీస్తులో నిలిచి ఉన్నాం. క్రీస్తు మనలో నిలిచి ఉంటూ ఉన్నాడు. తరువాత ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించుడి. ఆత్మ సంబంధమైన ఆహారమే మన్నా. అలాగే మనము కూడా వాక్యాహారం, ప్రభు భోజన బల్ల విందు అందుకుంటూ ప్రభుతో పాలు పంపులు కలిగి ఉన్నాం. నెక్స్ట్, ఆత్మ సంబంధమైన పానం అనగా అందరూ పరిశుద్ధాత్మలో పాలివారయ్యాడు. నికోదేము ప్రభు అంటారు, ఎవడైతే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించి వారయ్యుందురో వారే పరలోక రాజ్య వారసుడు. అలాగే అందరినీ ఆ బండ వెంబడించింది. ఆ బండే క్రీస్తు. అందరికీ ఈ 5 భాగ్యాలు ఉన్నాయి. కానీ కొందరు గమ్యం చేరాడు. ఎందుచేత? నెంబర్ 1, విగ్రహాల ఆరాటము చేత నశించిపోయాడు. నెంబర్ 2, నిగ్రహ లోపం బట్టి కూలిపోయాడు. దేవుని ఆగ్రహం బట్టి రాలిపోయాడు. 3 విషయాలు. వారు యేసయ్యను సేవింపక విగ్రహమును వెంబడించటను బట్టి, మీ అందరూ కూడా తెలుసు, బంగారు దూడ, బంగారు దూడనే మా దైవమని నిజ దేవుణ్ణి విస్మరించి
ఒక బొమ్మను పూజించి బొమ్మనే దేవునిగా కొలుచుటను బట్టి, బొమ్మ ముందు ఆడి పాడి గానము చేసి నాట్యము చేసి గీతలు గీసి రక్తాలు కార్చుకొని చిందులు వేయటం బట్టి విగ్రహమే వారిని విరిచి వేసింది, కూల్చివేసింది. రెండవది నిగ్రహం. నిగ్రహం వారు కోల్పోయాడు. తినుటకు, త్రాగుటకు, గంతులు వేయుటకు లేచాడు. మొదటిది విగ్రహం, రెండవది నిగ్రహం, మూడవది దేవుని ఆగ్రహం. ఈ మూడు మధ్యలో ఉన్న వీరిని రాల్చేసింది. ఈ విగ్రహాన్ని కాదని నిగ్రహాన్ని కలిగి ఉండి దేవుని ఆగ్రహాన్ని ఆర్పివేసిన ఇరువురే యెహోషువ, కాలేబులు అంటూ పౌలు గారు అంటారు. ఆ పందెపు రంగమే ఈ భూలోక మన విశ్వాస పందెపు రంగమును సూచిస్తుంది. అందుచేత మనము ఆ సంగతులను, వారి అరణ్య పరుగు రంగమును మనం జ్ఞాపకం చేసుకొని వారందరూ ఎలాగున్నా ఒకే భాగ్యములతో ప్రయాణమయ్యాడు. అలాగే యేసు ప్రభు మనందరికీ ఈ 5 భాగ్యాలు ఇస్తూ ఉన్నారు. ఐగుప్తులో ఆరంభమైన వారందరూ ఎలాగున్నా ఈ 5 ఐశ్వర్యాలు కలిగి ఉన్నారు. మనం కూడా యేసు ప్రభుని బట్టి 5 ఐశ్వర్యాలు పొందుతూ ఉన్నాం. కానీ గమ్యం వరకు సాగి వెళ్తామా, లేక విగ్రహ నిగ్రహ ఆగ్రహమును బట్టి మనం కూలిపోతామా, లేక తూలిపోతామా పరిశీలన చూసుకోండి అంటూ పౌలు గారు అంటూ, వారికి వలె నేను రాలిపోకుండా ఈ విశ్వాస పరుగులో నా పరుగు కడముట్టించి నీతి కిరీటం నా కొరకు ప్రభు దాచి ఉంచిన కారణాన, ఒలింపిక్ గేమ్స్లో అయితే ఆకుల కిరీటం ధరింపజేస్తారు, కానీ నాకైతే ప్రభువు వాడబారని నీతి కిరీటమును అనుగ్రహిస్తారు అంటారండి పౌలు గారు. కాబట్టి ఈ ప్రయాణములో మనలను దేవుని దూరము చేయునవే విగ్రహములు, మనకు దేవునికి అడ్డుగా ఉండునవే విగ్రహములు. అలాగే దేవుని మాటకు లోబడకుండా చేయునవే నిగ్రహములు. తద్వారా దేవుని ఆగ్రహానికి మనను బానిసలు చేయునవే ఆగ్రహ కార్యములు. వీటిని మనం ఈ సిలువ ధ్యాన దినాలలో బేరీజు వేసుకుని నెమరు వేసుకుని మనమంటుకు మనకి దేవుడు ఒక ప్రసంగీకుని అంతరంగములు అమర్చాడు. ఆ ప్రసంగీకుడే మనస్సాక్షి. మన మనస్సాక్షియే మనకు బోధించు ప్రసంగీకుడు అన్నారు దైవజనుడు. చదువుకోండి మనస్సాక్షి అనే పుస్తకం. కాబట్టి నేను మీకు ప్రసంగం చేయనక్కరలా, దేవదూతుల ప్రసంగం చేయనక్కరలా, దేవుడే మన మనస్సును శుభ్రము చేయుటకు మనందరిలో మరణాత స్వరం అన్నారు దైవజనులు. అంటే దేవుని స్వరం అయ్యున్న మనస్సాక్షిని దేవుడు ప్రసాదించిన వారై ఉన్నారు. కాబట్టి 5 ఆల్స్, 5 అందరూ ఉన్నాయి.
కానీ కొందరిలో ఇరువురే చేరుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముగించేసుకుందాం. ఈ విశ్వాస పరుగును ఒక పరుగుతో, వాస్తవిక పరుగుతో మనం పోల్చి ధ్యానం చేసుకుని ముగించేసుకుందాం. అమెరికా దేశములో ఒక వినూత్నమైన విశేషమైన క్రీడ పరుగు పందెం జరుగుతూ ఉంది. ఈ పరుగు పందెంలో రేమాండ్స్ అనే నల్ల ఆటగాడు 400 మీటర్ల పరుగు రంగంలో పరిగెత్తుతూ ఉన్నాడు. అని చెప్పి అక్కడే కొలబడిపోతాడు. వెంటనే క్రీడల యొక్క అనే ఒక సవాలు కలిగిన యోధుడు, నేను పిరిగి పందగా కాలు నరం పట్టేసిన మధ్యలో పందెపు రంగంలో తొలగితే నేను భ్రష్టుడనవుతాను, వ్యర్థుడనవుతాను, చరిత్రలో పందెపు రంగంలో నుండి పారిపోయిన ఒక పనికి మాలనవుతానని చెప్పి బలమంతా పోగు చేసుకొని కాలు పట్టుకొని ఎలాగైనా ఫస్ట్ కాదు లాస్ట్ అయినా కానీ నేనేం చేయాలా, గీట దాటాలా అని చెప్పి ఓపిక చేసుకుని మధ్యలో పందెపు రంగంలో బయటికి వెళ్ళకూడదు అంతే అని చెప్పి కాలు పట్టుకొని అలాగే వెళ్తూ ఉంటాడు. అమాంతంగా గ్యాలరీలో నుండి ఒక పెద్ద ఆయన ఉరుకులు పరుగులతో వస్తూ ఉంటాడు. ఎవరు అర్థంగా సిక్కుడు అనుకుంటారు. వెంటనే వచ్చేవాడు ఎవడంటే తండ్రి. నాన్న చూడలేక సెక్యూరిటీ వారిని దొచ్చుకొని లోపలికి వచ్చి కుమారుని భుజం మీద వేసుకుని, లేకపోతే చెయ్యి భుజం మీద వేసి కుమారునికి అండగా నిలిచి కడదాకా తీసుకెళ్తాడు. ఇద్దరు గెంటుకుంటూ కడదాకి వెళ్తారు. వెళ్ళినాక వాళ్ళ నాన్న, నేను ఆగిపోతానురా, నువ్వు దాటి అని చెప్పి ఏం చేస్తాడు, పందెపు రంగం గిరి దాటిచ్చేస్తారు. ఇది చూసి ఫస్ట్ కాదు వచ్చినవాడు గొప్ప ఏం చేస్తాడు, దెబ్బ తగిలి కూడా పందెపు రంగం గమ్యం చేరిన ఈ తండ్రి కొడుకుల్ని అందరూ లేచి హర్షిస్తారు. ఎందుకు, పందెపు రంగంలో పడిపోయినా కానీ ఓడిపోలా, పడిపోయినా కానీ ఓర్పు చేసుకొని లేచి తన సహాయముతో, తన సామర్థ్యముతో, తన శక్తితో, తండ్రి యొక్క అండదండలతో ఏం చేస్తాడు, గమ్యం చేరతాడు. అలాగే మన జీవితంలో కూడా మనం పొరపడే వారమే, తొట్టిల్లే వారమే, మనం పడిపోయే వారమే. పడిపోయిన సమయం అందు, కూలిపోయిన సమయం, తుల్లిపోయిన సమయం అందు మనకు సహాయం చేయవారు పరిశుద్ధ ఆత్మ తండ్రి. ఉచ్చరింపశక్యము కాని ములుగులతో ఆయనే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తూ మనకు సహాయము చేయవారు. సొంత శక్తితో నిలబడలేం, సొంత బుద్ధితో గ్రహించలేం. అందుచేత ఈ విశ్వాస పరుగు రంగములో మన పరుగు ప్రథమము కాకపోయినా మన విశ్వాస పరుగు తుదముట్టించుటకు మనం బలహీనులమై ఉన్న మనం పరిశుద్ధాత్మ తండ్రి భుజమును ఆనుకొని, పరిశుద్ధాత్మ తండ్రి భుజముపై మనం భారం వేస్తే ఆయన ఏం చేస్తారు, సురక్షితముగా మన గమ్యమును చేర్చువారై ఉన్నారు. అట్టి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయముతో, మన నిగ్రహముతో మన పరుగు పందెం విజయవంతం కడముట్టించగల ధన్యత ప్రభు మనకు ప్రసాదించును గాక. దయగల ప్రభు, కృపగల తండ్రి, సొంత బలముతో ఈ లోకంలో మేము నడవలేం, సొంత జ్ఞానముతో మేము గ్రహింపలేం దేవా. సొంత సామర్థ్యం
ఈ లోకం విశ్వాస ప్రయాణంలో శూన్యం. రేపు 18వ తారీఖుతో మీ సిలువ ప్రయాణములో మేమును కూడా మీ సిలువ యాత్రలో సాగి వెళ్ళుటకు, మీతో కలిసి నడుచుటకు నడుం బిగించి కంకణం కట్టుకొని మరి ఒక పర్యాయం ఈ సిలువ ధ్యాన యాత్ర మేము ప్రారంభించుకుని ఉన్నాము. నిగ్రహము కలిగి, ఇంద్రియ నిగ్రహములు కలిగి, మీపై ఆధారపడి, మీ శక్తిపై ఆధారపడి, మీ బలంపై ఆధారపడి, పౌలు గారు ఎలాగెన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, జరసాలైనా, పిడిగుద్దులైనా, కొరడా దెబ్బలైనా వెనుకంచు వేయక తన విశ్వాస పరీక్షలన్నీ మీ బలము ద్వారా, మీ జీవము ద్వారా జయించి గమ్యం చేరాడు. అలాగున మా విశ్వాస ప్రయాణములో మేము కడ వరకు నమ్మకముగా సాగి వెళ్ళగల భాగ్యమేమని, మన విశ్వాస ప్రయాణమునకు ఆరంభమును దాన్ని కొనసాగించువాడును అయ్యుండి, మన విశ్వాస పరుగు రంగమును బట్టి పరుగు పందెములో మనకు వాడబారని మహిమ కిరీటం ప్రసాదించు యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కానుక